హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర. జై శ్రీకృష్ణ. మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి సైకాలజీ. మరొక ఇంపార్టెంట్ టాపిక్ సైకాలజీ. మీరు కావాలంటే ఏ ప్రీవియస్ పేపర్ తీసినా ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి, ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. సార్ మరొక విషయం ఏంటంటే మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ సైకాలజీ టాపిక్స్ అన్నింటినీ ముందు నేను కవర్ చేయడం జరుగుతుందండి. మ్యాక్సిమం డే బై డే నేను పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఓకేనా, వీలైనంత వరకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, మీరు అడిగిన టాపిక్స్ అవి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. రైట్. అయితే ఆల్హీమే హమే శిక్షా ప్రణాళికే బారేమే, దేనికోసం అండి? శిక్షా ప్రణాళికే బారేమే బహుత్ ఆలోచన సున్నే మిల్ రహీ హై. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం, శిక్షా ప్రణాళిక అంటే ఎడ్యుకేషన్ విధానం కోసం ఇప్పుడు ఎక్కువగా మనం చర్చలు అనేవి చూస్తూ ఉన్నాం. అయితే उनमें से एक यह है कि स्कूलों में पढ़ाए जाने वाले ज्ञान जीवन के अनुभवों में संबंधित नहीं. అదమ్మా మెయిన్ ఇంపార్టెంట్. అంటే చాలా అంటే మనం ఏదైతే విద్యా విధానం కోసం మాట్లాడితే ఈ విద్యా విధానంలో చాలా విమర్శలు, చాలా ఆలోచనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే, సార్ పిల్లవాళ్ళు నేర్చుకున్నటువంటి ఈ పుస్తక జ్ఞానం అనేది మరి జీవితంలో ఉపయోగపడట్లేదు. ఓకేనా, నిజ జీవితంలో ఉపయోగపడట్లేదు అవుని చెప్పి చాలామంది విమర్శనలు చేయడం జరుగుతుంది. స్కూల్ में सीखा गया ज्ञान जीवन में आगे चलकर समस्याओं का हल करने के सहायता होना चाहिए. అది చెప్తున్నాను అనమాట. ఏదైతే మీరు స్కూల్లో పాఠాలు నేర్పిస్తారో ఆ స్కూల్ పాఠాలు అనేవి ఖచ్చితంగా జీవితంలో ఉపయోగపడాలి, అటువంటి పాఠాలు నేర్పించాలని చెప్తాడు. అయితే ఇసే శిక్షా మనోవైజ్ఞానిక్, దీనినే విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు సీక్నేక స్థానాంతరం అంటే అధిగమ స్థానాంతరం అంటారమ్మా. ఏమంటారు? అధిగమ స్థానాంతరం, అదే సీక్నేక స్థానాంతరం. సరే ఏంటి సార్ ఈ అధిగమ స్థానాంతరం అంటే ఏంటి అని అంటే, ఏం లేదమ్మా, అంటే ఒక దగ్గర నేర్చుకున్నటువంటి విద్య, అంటే ఒక విధానంలో నేర్చుకున్న విద్య అటువంటి పరిస్థితి అనేది మరొకటి ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడం అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఈ స్కూల్లో నేర్చుకునే ఏదో ఒక చిన్న విషయం అంటే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి. అది రేపు ఉదయం మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత కూడా మీ చుట్టూ ఉండే పరిసరాలు మీరు శుభ్రంగా ఉంచుకున్నారు. ఇది ఎక్కడ నేర్చుకున్నారంటే స్కూల్లో నేర్చుకున్నారు. కానీ ఇది ఉపయోగిస్తున్నారా అంటే నిజ జీవితంలో ఉపయోగిస్తున్నారు కదా. ఆ విధంగా ఏదైనా నేర్చుకున్న అంశం అనేది నిజ జీవితంలో ఉపయోగపడేలా, తర్వాత అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఉపయోగపడేలా చేసేదే ఈ అధిగమ స్థానాంతరం. ఓకేనా, అదండి. అంటే నేర్చుకున్నది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయం చూసుకోవడానికి. అయితే जब अतीत में सीखी गई बातें वर्तमान में सीखने वाले व्यक्ति पर प्रभाव डालती है तो इसे అధిగమ స్థానాంతరం कहा जाती है. అంతే కదమ్మా, గతంలో నేర్చుకున్న విషయాలు అనేవి ప్రస్తుతం అభ్యసించే వారి మీద ప్రభావం చూపితే దాన్ని అధిగమ స్థానాంతరం అంటే అభ్యసన బదలాయింపు అని చెప్తారనమాట. కాబట్టి క్లాసులో అభ్యసన బదలాయింపుకి చాలా ప్రముఖ స్థానం ఉంది. ఓకేనమ్మా, చాలా ప్రముఖ స్థానం ఉంది. అయితే మరి ఈ అభ్యసన బదలాయింపు అనేది అసంభవత అంటే ఏంటి, అసలు జరగదు అని చెప్పింది ఎవరంటే విలియం జేమ్స్ అండి. చాలా ఇంపార్టెంట్. మనమేం చాలామంది ఏం చెప్తున్నారంటే అధిగమ స్థానాంతరం అనేది జరుగుతుందంటే పిల్లవాడు ఒక దగ్గర నేర్చుకున్నటువంటి విషయాన్ని మరొక దగ్గర ఖచ్చితంగా ఉపయోగిస్తాడు అని చాలామంది నమ్మితే, మరి దాన్ని అసంభవం, అధిగమ స్థానాంతరం అనేది జరగదని చెప్పిన వ్యక్తి ఎవరంటే విలియం జేమ్స్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాం కదమ్మా. ఓకేనా, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాం కదా విలియం జేమ్స్, ఆయన. ఓకేనా. అయితే శిక్షణకే హస్తాంతరమే సంభవ బనాయ. అయితే వీళ్ళు ఒప్పుకున్నారు ఏమనంటే అభ్యసన బదలాయింపు సాధ్యమని రుజువు చేసింది ఎవరంటే గ్రే, స్లేట్, మెరేడిత్, స్లేట్ వించ్ బార్లో అనమాట. వీళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా అధిగమ స్థానాంతరం అనేది జరుగుతుందని చెప్పారు. మరి జరగదని చెప్పింది ఎవరంటే విలియం జేమ్స్. రైట్. అయితే అధిగమ స్థానాంతరం ఎన్ని రకాలు అనే విషయం చూద్దాం. సార్ అధిగమ స్థానాంతరం అనేది ముఖ్యంగా నాలుగు రకాలుగా చెప్తాము. ఫస్ట్ ఏంటంటే సార్ శూన్య బదలాయింపు అంటే జీరో ట్రాన్స్ఫర్ అంటే ఏంటో చూద్దాం. ఏక అధ్యయన్ దూసరే అధ్యయనకే ప్రభావిత నహీ కర్తే. అంటే ఒక దగ్గర నేర్చుకున్నటువంటి అధిగం ఏదైతే నేర్చుకున్న విషయం ఉందో అది మరొక ఎక్కడా కూడా ఉపయోగపడదమ్మా. అంటే అది దాని మీద మాత్రమే ప్రభావం చూపుతుంది. శూన్య హస్తాంతరమే కోయి హస్తాంతరం నహి హోతా. ఈ శూన్య బదలాయింపులో ఎటువంటి బదలాయింపు కూడా జరగదు. అర్థమవుతుంది నేను చెప్పింది. అంటే ఒక దగ్గర నేర్చుకున్న విషయం దానికి మాత్రం ఉపయోగపడుతుంది, మరి దేనికి ఉపయోగపడకపోవడం ఏమంటామంటే శూన్య బదలావు అంటాం. ఓకేనా. జో చీజే తులనీయ నహి అంటే పోలికలు లేని విషయాలు ఉన్కే బీచ్ ఏక శూన్య కాల్ అవుతా హై. అంటే పోలికలు లేని విషయాల మధ్యలో ఈ శూన్య బదలాయింపు అనేది జరుగుతుందమ్మా. పోలికలు ఉండవు అనమాట. ఓకేనా. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒక దగ్గర నేర్చుకున్న విషయం మరో దాని మీద ఉపయోగపడకపోతే దాన్ని ఏమంటాం శూన్య బదలాయింపు అని అంటాం.
एक छात्र एक छात्र बी में उत्कृष्ट प्रदर्शन करता है, ए में उत्कृष्ट प्रदर्शन कर सकता है, ओके ना। एक छात्र खेल पढ़ाई दोनों में क्षेत्र में उत्कृष्ट प्रदर्शन कर सकता है। ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక వ్యక్తి చూడమ్మా ఆటలోని రాణించగలడు మరియు చదువులోని రాణించగలడు, మరియు చదువులోని రాణించగలడు. ఇక శూన్య ప్రదర్శన అంటే ఏంటి? ఒకదాని మీద ఎఫెక్ట్ అనేది మరో దాని మీద పడదనమాట. ఎక్కడ కూడా ఒకదాని మీద ఎఫెక్ట్ మరో దాని పడదు, రెండింటిలోని కూడా మంచి ప్రదర్శన చూపించగలడు, ఓకేనా. ఇంకా చెప్పాలంటే క్రికెట్ ఆడే అబ్బాయికి నిబంధన లేఖన అంటే వాడు క్రికెట్ బాగా ఆడగలడు, నిబంధన బాగా ఆడగలడు. అలాగని ఒక దగ్గర నేర్చుకున్న విషయం మరొక దగ్గర ఎక్కడా ఉపయోగపడదు. టైప్ నేర్చుకున్నాడు, అలాగే డ్రాయింగ్ చేయగలడు. ఇక టైప్ నేర్చుకున్న ఆ జ్ఞానం అనేది ఈ డ్రాయింగ్ మీద ఉపయోగపడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక దగ్గర నేర్చుకున్నటువంటి విషయం అనేది మరొక దగ్గర ఎక్కడా కూడా ఉపయోగపడకుండా ఆ పరిస్థితికి మాత్రమే ఉపయోగపడితే దాన్ని శూన్య బదలాయింపు. శూన్య అంటే జీరో కదండి, జీరో ట్రాన్స్ఫర్ అని అంటే ఏంటంటే అసలు ఏమీ ఎక్కడా కూడా స్థానాంతరం జరగలేదు, అంటే ఎక్కడా కూడా మార్పు జరగలేదు అని అర్థం, ఓకే అండి. అది శూన్య బదలాయింపు. ఇక సకారాత్మక స్థానాంతరం అంటే ఏంటో చూద్దాం. ఏ క్షేత్రమే ప్రశిక్షత దూసరే క్షేత్రమే సహాయ కర్ సక్తా హై. అంతే, ఒక పరిస్థితిలో, ఒక క్షేత్రంలో, ఒక విషయంలో వాళ్ళకి మనం ట్రైన్ చేస్తే ఆ శిక్షణ అనేది మరొక రంగంలో, అంటే ఆ శిక్షణ అనేది వేరొక రంగానికి తోడ్పడితే దాన్ని ఏమంటామంటే సకారాత్మక స్థానాంతరం, అంటే అనుకూల బదలాయింపు అని అంటారు అనమాట. ऐसा कहा जाता है कि जब ऐसा होने वाला समय आएगा तो ऐसा పుత్ర జన్మలేగా. అమ్మ చెప్తారు కదా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారని. అటువంటి సామెతకు సరిపోయేది ఏంటంటే ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఒక దగ్గర నేర్చుకుని, అంటే మీరు ఒక దగ్గర నేర్చుకునే విషయం అనేది మరొక దగ్గర చాలా బాగా ఉపయోగపడింది అనుకోండి, దాన్నే సకారాత్మక స్థానాంతరం అంటారు, ఓకేనా. యా సమాన వస్తువుకే బీచ్ పరస్పర ఆదాన ప్రదాన అవుతా హై. అంతే కదమ్మా. సమాన పోలికలు గల వస్తువుల మధ్యలో ఇది ఎక్కువగా జరుగుతుంది, అంటే సేమ్ అలాగే ఉండే వస్తువుల మధ్యలో జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్, జో ఛాత్ర ఏ सीख चुका है वही इसकी मदद से भी आसानी से सीख सकते हैं. అర్థం అంటే ఏ నేర్చుకున్న విద్యార్థి ఆయన సహాయంతో బీని, అంటే ఏ అనే విషయాన్ని నేర్చుకున్న విద్యార్థి అదే సహాయంతో, అంటే ఏ సహాయంతో బీని కూడా చాలా ఈజీగా నేర్చుకున్నాడు అనమాట. దీన్నే మనం ఏమంటామంటే అనుకూల బదలాయింపు, లేదంటే ఏమంటామమ్మా పాజిటివ్ ట్రాన్స్ఫర్ అని అంటాం, ఓకేనా. టైప్ రైటర్, కంప్యూటర్ కీబోర్డ్ చూడమ్మా. టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలడు. ఎందుకంటే టైప్ రైటర్, కీబోర్డ్ రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానం అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. దీన్నే సకారాత్మక బదలాయింపు అని అంటాం. ఇక నెక్స్ట్, సైకిల్ నేర్చుకున్న వ్యక్తి మోటార్ సైకిల్ని కూడా చాలా ఈజీగా నడపగలడం. అంటే ఇక్కడ ఉపయోగించినటువంటి జ్ఞానాన్ని తీసుకొచ్చి మళ్ళీ మోటార్ సైకిల్ మీద పెట్టడం. తర్వాత సంస్కృతి, హిందీ. అయితే సంస్కృతిలో ఉండే చాలా పదాలే హిందీలో ఉంటాయి కాబట్టి సంస్కృత భాష నేర్చుకున్నటువంటి వ్యక్తి ఈ సంస్కృత సహాయంతో హిందీని చాలా ఈజీగా నేర్చుకోగలడు అనేది ఇక్కడ చెప్తున్నాం. దీన్ని ఏమంటామంటే సకారాత్మక స్థానాంతరం, అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, నకారాత్మక స్థానాంతరం అంటే ఏడు చూద్దాం. అంటే జీరో ట్రాన్స్ఫర్, వ్యతిరేక బదలాయింపు. నకారాత్మక స్థానాంతరం ఏంటమ్మా? వ్యతిరేక బదలాయింపు అంటే ఏడు చూద్దాం. एक प्रकार का अधिगम दूसरे प्रकार के अधिगम पर बाधा डालता है. అంటే ఒక దగ్గర నేర్చుకున్నటువంటి విషయం అనేది వేరే దగ్గర దాన్ని ప్రయోగించడానికి ఆటంకం కలుగుతుంది. దీన్నే ఇసే ఆదతమే హుయి గల్తీ కహతే హే. అలవాటులో పొరపాటు అంటారమ్మ. ఆదతమే హుయి గల్తీ అంటారు, అలవాటులో పొరపాటు అని. ఏంటంటే ఒక దగ్గర నేర్చుకునే విషయం అనేది వేరే దగ్గర ఆటంకం కలిగిస్తుంది. ప్రభావం చూపించకపోవడం కాదు, ఆటంకాన్ని. ఒక దగ్గర నేర్చుకున్న విషయం వేరే దగ్గర బాధ డాల్తా హే, ఆటంకాన్ని కలిగిస్తుంది. ఇది పోలిక తులనీయ వస్తువుకి బీచ్ నకారాత్మక స్థానాంతరం అవుతా హే. ఒకేలాంటి పోలికలు ఉన్న దగ్గర కూడా అటువంటి ఇబ్బంది అనేది జరుగుతుంటుందమ్మా. చూడండి, ఒక దగ్గర నేర్చుకున్న విషయం వేరొక దగ్గర నేర్చుకోవడానికి అసలు వీలు కాకపోతే దాన్ని జీరో ట్రాన్స్ఫర్ అన్నాం, అవునా? అలా కాకుండా ఒక దగ్గర నేర్చుకున్న విషయం అనేది వేరే దగ్గర నేర్చుకోవడానికి ఉపయోగపడితే దాన్ని పాజిటివ్ ట్రాన్స్ఫర్, దాన్ని సకారాత్మక స్థానాంతరం అన్నాం. అలా కాకుండా ఒక దగ్గర నేర్చుకున్న విషయం అనేది వేరొక విషయాన్ని నేర్చుకున్నప్పుడు కానీ బాధా సహిత్, అంటే అడ్డుపడుతుంది అనుకోండి. ఒక దగ్గర నేర్చుకున్న విషయం అనేది వేరే దగ్గర నేర్చుకున్న విషయానికి అడ్డుపడుతూ ఉంటే దీన్ని నకారాత్మక స్థానాంతరం అంటామమ్మా. అదే చెప్తున్నాం. చెప్పండి, జిస్ ఛాత్ర నే ఏ సీఖ్ లియా హై.
ఒక పిల్లవాడు ఏ నేర్చుకున్నాడు, ఉసే బి సీఖనేమే కఠినాయి హోగి, అంతే కదా. ఏ నేర్చుకున్నప్పుడు వాడు అదే పిల్లవాడు బి నేర్చుకోవడంలో ఇబ్బంది ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాడు బి నేర్చుకుంటే కూడా ఏ గుర్తొస్తుంది అనమాట. అలా తర్వాత షటిల్ నేర్చుకునే వాడికి బ్యాడ్మింటన్. ఇక్కడ చూడమ్మా, ఇది బిట్టు, ఇది లాస్ట్ టైం బిట్ వస్తే చాలామంది వదిలేశారు. ఏంటంటే షటిల్ నేర్చుకునే వాడికి బ్యాడ్మింటన్ వచ్చినప్పుడు ఇది నకారాత్మకని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇక్కడ తప్పు చేశారు, నకారాత్మక. ఎందుకంటే సార్ ఇది బ్యాట్తో ఆడతారు మన మైండ్ చెప్తుంటుంది, కానీ తల తప్పమ్మా. బ్యాడ్మింటన్ అనేది బాల్తో ఆడేది, ఇది షటిల్ కాక్తో ఆడేది. ఇంకోటి ఏంటంటే బ్యాడ్మింటన్లో కింద బంప్ దిగిన తర్వాత ఆడుతూ ఉంటారు. బ్యాడ్మింటన్ మీరు చూస్తే సానియా మిర్జా లాంటి వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడతారు, మీరు చూస్తారు. షటిల్ అనేది సైనా నెహ్వాల్ ఆడతారు కదండి, అసలు ఎక్కడ కూడా ఆ కాక్ అనేది కింద డ్రాప్ అవ్వకుండా ఆడాలి. ఈ రెండు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షటిల్ ఆడే అబ్బాయి బ్యాడ్మింటన్ ఆడినప్పుడు కూడా షటిల్లాగే ఆడుతాడు అన్నమాట, కింద పడకుండా. దీన్ని ఏ స్థానాంతరం అంటాడు అని అడిగాడమ్మ బిట్టు. అదేంటి అంటే నెగిటివ్ అంటే నకారాత్మక స్థానాంతరం, గుర్తుపెట్టుకోవాలి. నకారాత్మక స్థానాంతరం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి నెక్స్ట్, ఇక దాయి ఓర్ గాడి చలానే వాళ్ళ బాణం బాయి ఓర్ గాడి చలానా అంటే చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకున్నాం. అమెరికా లాంటి కంట్రీస్లో కుడివైపు డ్రైవింగ్ ఉంటుంది, మన భారతదేశంలో ఎడమ వైపు డ్రైవింగ్ ఉంటుంది, అవునా కదా. ఇక్కడి నుంచి సడన్గా వెళ్ళిన అబ్బాయి అక్కడ డ్రైవింగ్ చేయమంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎడమ చేతితో బాగా అలవాటైంది, అక్కడ వెంటనే కుడి చేతితో చేయమంటే ఇబ్బంది కలుగుతుంది. దీన్నే నకారాత్మక అధిగం అంటే, ఒక దగ్గర నేర్చుకున్న విషయం మరో దగ్గర ప్రయోగించేటప్పుడు అడ్డొస్తుంది అనమాట. బాధా సహిత రైతీ హే అంటే ఇబ్బంది పెడుతుంటే దాన్నే మనం నకారాత్మక అధిగం అని అంటామమ్మా, ఓకేనా. తర్వాత ఇంకోటి చెప్పాలంటే మాతృభాష వర్సెస్ అన్య భాషలు, ఓకేనా. మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే మనం తెలుగు భాష నుంచి హిందీ నేర్చుకున్నప్పుడు కూడా హిందీ పదాలకు బదులు ఎక్కువ తెలుగు పదాలు వాడేస్తూ ఉంటాం, ఎందుకంటే ఈ ముందు నేర్చుకున్న తెలుగు పదాలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే మాతృభాష అనేది అంత ఈజీగా మనం వదిలిపెట్టదు కాబట్టి ఈ మాతృభాష అనేది మాటికి గుర్తొచ్చి దీని మీద ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఓకేనా. దీన్ని నకారాత్మక సూచన అంటాం అన్నమాట. నెక్స్ట్ ఉండమ్మా, ఏ ఛాత్ర జిస్నే అన్య భాష బ్యూటీ పియూటీని ఏమన్నానంటే బట్ అని చదివాడమ్మా. పియూటీకో కూడా పుట్ అని చదివాడు, అంటే పియూటీ కూడా పట్ అని చదవలేదు, పుట్ అనే చదువుతున్నాడు అనమాట. పుట్టుకే బజాయ్ పట్, సారీ పియూటీ పుట్టుకి ఆయన ఏమని చదువుతున్నాడు అంటే పట్ అని చదువుతున్నాడు, పట్. అర్థమైందమ్మా, అంటే బియూటీ బట్టన్ చదివినవాడు పియూటీని పట్టని చదువుతున్నాడు అనమాట. యాక్చువల్ పియూటీ ఏమవుతుంది, పుట్టు అవుతుంది, కానీ ఆ పియూటీని కూడా ఏమో చదువుతున్నాడు, పట్టని చదువుతున్నాడు. అంటే అలా చదవడం అలవాటైన వ్యక్తి దానానుసరంగా మళ్ళీ నెక్స్ట్ది కూడా అలాగే చదువుతున్నాడు అనమాట. ఇది నకారాత్మక సోచ్ అవుతుంది, నకారాత్మక స్థానాంతరం అవుతుందమ్మా. నకారాత్మక స్థానాంతరం అంటే నేర్చుకున్న విషయం అనేది రెండవది నేర్చుకునేటప్పుడు మొదటిది అడ్డు తగులుతుంది, మొదటిది ఇబ్బంది పెడుతుంది అనమాట. అది నకారాత్మక సూచన అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే పార్శ్విక స్థానాంతరం. ఏటమ్మా, పార్శ్విక స్థానాంతరం, పార్శ్వ బదలాయింపు. శరీరకే ఏక తరఫ్ సే ఉసీ తరఫ్ స్థానాంతరం కన్నా, అంటే ఒక వైపు నుంచి నేర్చుకుంటాం అనుకో ఏదైనా, అదే వైపు నుంచి కంటిన్యూ అవ్వడం అనమాట. ఇది ఏకపార్శ్వ స్థానాంతరం అంటాం, ఓకేనా. అంటే ఏక తరఫ్ స్థానాంతరం అంటాం. శరీరకే ఏక తరఫ్ సే దూసరీ తరఫ్ స్థానాంతరం, ఓకేనా. అంటే శరీరంలో ఒక వైపు నుంచి రెండో వైపు వెళ్ళడం, ఇది ద్విపార్శ్వ స్థానాంతరం అంటారమ్మా. ఇది పార్శ్విక్ స్థానాంతరం అంటే శరీరంలో ఒక వైపు నుంచి చేసింది అదే వైపుగా చేస్తే అది ఏకపార్శ్వని, శరీరంలో ఒక వైపు నుంచి చేస్తే మరో వైపు నుంచి చేయగలిగితే అది ద్విపార్శ్వ స్థానాంతరం అని చెప్పి అంటారు అనమాట. అర్థమైనా. చూడమ్మా, जो व्यक्ति अपने दाहिनों हाथ से लिखा गया वह अपने दाहिनों पैरों से भी लिखा जाना. చూడమ్మా, అంటే ఎడమ చేత్తో రాసే వ్యక్తి కుడి చేత్తో రాసే వ్యక్తి, ఇది కుడి కదా వస్తుంది. కుడి చేత్తో రాసే వ్యక్తి ఆ కుడి కాలుతో కూడా రాయగలిగాడు అనుకోండి, కుడి కాలుతో కూడా రాయగలిగితే దాన్ని ఏమంటామంటే పార్శ్విక స్థానాంతరం, పార్శ్వ బదలాయింపు అని అంటాం అమ్మ. यदि आप एक हाथ से बाण डालने में निपुण होता तो दूसरे हाथ से डालने करना आसान हो जाएगा. అంటే ఒక చేత్తో బాణం వేయడం వచ్చిన వ్యక్తికి రెండవ చేత్తో బాణం వేయడం కూడా చాలా ఈజీగా వచ్చింది అనుకోండి, దాన్ని ఈ పార్శ్విక బదలాయింపు అంటారు అన్నమాట. పార్శ్విక బదలాయింపు అని అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట పార్శ్విక బదలాయింపు. సరే, ఇప్పుడు దాకా ఏం చెప్పాం అని ఒక్కసారి చూస్తే, సార్ బదలాయింపు కోసం మాట్లాడుతున్నాం అంటే స్థానాంతరంలో మొదటిది ఏంటి సార్ అంటే శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు అనేది ఒక దగ్గర నేర్చుకున్నటువంటి విషయం అనేది మరి ఎక్కడా కూడా ఉపయోగపడదు, ఆ ప్రాంతంలో ఆ పరిస్థితిలో మాత్రం ఉపయోగపడితే దాన్ని శూన్య బదలాయింపు అంటారు. రెండవది ఏంటంటే సకారాత్మకం. సార్ మీరు నేర్చుకున్నటువంటి విషయం ఏ అనేది మీరు బి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకోండి, మీరు ముందు ఏ నేర్చుకున్నారో అది బి నేర్చుకోవడానికి ఉపయోగపడితే దాన్ని ఏమంటే సకారాత్మక అంటాం. ఇక మూడోది ఏంటంటే ఇది నకారాత్మకం. సార్ మీరు ఏ నేర్చుకున్నారో బి నేర్చుకునేటప్పుడు కూడా ఈ ఏ అడ్డు వస్తుంది అనుకోండి,
ఏ అడ్డు వస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటాము అని అంటే నకారాత్మక సూచన అంటాం. ఇక నాలుగోది ఏంటంటే పార్శ్విక. సార్ పార్శ్విక అంటే ఏంటంటే మీరు కుడి చేత్తో రాయగలరు, అదే నిపుణతతో ఎడమ చేత్తో కూడా రాయగలరు అనుకోండి, ఇది పార్శ్విక బదలాయింపు అంట. అంటే ఒక వైపు నుంచి మరొక వైపుకి బదలాయింపు చేంజ్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? దాన్ని పార్శ్విక బదలాయింపు అని అంటారు. ఓకేనా? పార్శ్విక స్థానాంతరం అంటారు. అవి 4 అమ్మ. ఖచ్చితంగా చూడండి, లాస్ట్ టైము ఇది చెప్పాను కదా, ఇక షటిల్ బ్యాడ్మింటన్ దగ్గర బిట్టు వచ్చింది. తర్వాత ఇక్కడ మీకు బిట్టు కూడా చూపిస్తాను చూడండి, ఒకసారి చెప్పండి అమ్మా. బేస్బాల్ ఖేల్నే వాలా వ్యక్తి క్రికెట్ సీఖనా చాతా హై తో హోనే వాలా స్థానాంతరం. బేస్బాల్ నేర్చుకున్నటువంటి వ్యక్తి క్రికెట్ నేర్చుకోవాలనుకుంటున్నాడు, అయితే వచ్చే స్థానాంతరం ఏది పాజిటివ్ అవుతుందా, నకారాత్మక అవుతుందా, శూన్యం అవుతుందా అని అడుగుతున్నాడమ్మా. ఏమవుతుంది? బేస్బాల్ కూడా బ్యాట్తోనే ఆడుతారు, అలాగే క్రికెట్ కూడా బ్యాట్తోనే ఆడుతారు. కాబట్టి ఇది ఏమవుతుందమ్మా? సకారాత్మక స్థానాంతరం అవుతుంది. ఏమవుతుంది? సకారాత్మక స్థానం అవుతుంది. ఇది గత టెట్లో అడిగిన బిట్టు, మొన్న 2025 టెట్లో అడిగిన బిట్టు అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 2025 టెట్లో అడిగిన బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అదమ్మా.